ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరులోని నల్లపాడు హౌసింగ్ బోర్డు కాలనీలో గల సీతారాం టౌన్షిప్ నందు జరగనున్న అతిపెద్ద మాలల మహాగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాల సోదరుడు తరలి రావాలని తెనాలి డివిజన్ ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మాలల మహాగర్జన పోస్టర్ ని ఆవిష్కరించారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరులోని నల్లపాడు హౌసింగ్ బోర్డు కాలనీ నందు సీతారాం టౌన్షిప్లో మాలల మహాగర్జన కార్యక్రమం లక్షలాది మందితో నిర్వహిస్తున్నట్టు తెనాలి డివిజన్ ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ తెలియజేసింది. ఐతనగర్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాలల మహాగర్జన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే మాలల మహాగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాల సోదరుడు తరలి రావాలని పిలుపునిచ్చారు. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ మాలలపై విషం చిమ్ముతున్నారని, పార్టీలను నమ్మిస్తూ ఎస్సీ వర్గీకరణకు తెరలేపారని నాయకులు అన్నారు. దీనిపై ఒక కమిషన్ నియమించి ఎస్సీలపై అధ్యయనం చేయాలని వారు డిమాండ్ చేశారు. వర్గీకరణ తీర్పుపైనే కాకుండా అనేక అంశాలపై మాలల మహాగర్జనలో చర్చకు వస్తాయని ప్రతి ఒక్క మాల సోదరుడు తరలి రావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో అన్నవరపు కిషోర్, ఎండ్రపాటి అశోక్, బొన్నిగల ప్రదీప్, బండికళ్ల బుల్లయ్య, న్యాయవాది కంచర్ల కోటేశ్వరరావు, దళిత నాయకులు గడ్డేటి సుందర సునీల్, కారుమంచి రవికుమార్, కారుమంచి సునీల్ సందీప్, కిరణ్, జ్యోతుల బాబ్జీ, గుమ్మడి అనిల్, యన్మద్రి శ్యామ్, పిల్లి ప్రేమ్ కుమార్, పోకూరి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలకు మరి గుంటూరు నగరం నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా మరి ఆదివారం సాయంత్రం 4 గంటలు జరగబోతున్నటువంటి లక్షలాది మాలలతో మాలల మహాగర్జన, ఈ మాలల మహాగర్జన సభను విజయవంతం చేయవలసిందిగా తెనాలి డివిజన్ ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. మరి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అటువంటి జరుగుతుంది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అనవరపు కిషోర్ గారు మన మధ్యకి వచ్చారు. అలాగే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి ఐఆర్ఎస్ రిటైర్డ్ ఉప్పులేడి దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి సోదరుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మాలలే అనుభవిస్తున్నారు, మాలలే దోచుకుంటున్నారని విష ప్రచారం చేస్తూ అన్ని కులాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్ని నమ్మిస్తూ మాలల మీద విషం కక్కుతూ ఉన్నాడు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో, అది జడ్జిమెంట్ కాదు, రాష్ట్రాలకు ఒక సూచన చేసింది వర్గీకరణ చేసుకోవచ్చని. ఆ సూచన వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ నియమించి ఎస్సీల మీద ఒక అధ్యయనం చేయమని చెప్పడం జరిగింది. ఏకపక్ష కమిషన్ కాదు అది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదట విద్యా విధానంలో ప్రవేశ పరీక్షలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఏ ఉద్యోగం రావాలన్నా ప్రతిదానికి ఒక పోటీ పరీక్ష ఉంది. ఈ పోటీ పరీక్షలు విద్యకు కానీ ఉద్యోగం కానీ, ఈ పోటీ పరీక్షలు మాలలు ఒక్కళ్ళే ఎలా అనుభవిస్తున్నారో నాకైతే తెలియట్లా. మరి వీళ్ళకి పేపర్ ఒక రోజు ముందుగానే లీక్ అవుతుందా, లేకపోతే మాదిగల వరకే ఎగ్జామ్ పెట్టి మాలలని అందరినీ ప్రమోషన్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. మందకృష్ణ మాదిగ గారు ఈ మధ్య మతి భ్రమించింది. తెలంగాణలో మీటింగ్ చూసిన తర్వాత పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. 7వ తరగతి చదివిన మందకృష్ణ మాదిగ మాల మేధావుల్ని ప్రశ్నించటం, చర్చలకు రమ్మంటం హాస్యాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాల కమ్యూనిటీ స్వర్గీయ పివి రావు గారు ఉన్న సమయంలో రోడ్ల మీదకి వచ్చారు. మధ్యలో వారి పనులు వాళ్ళు నిమగ్నమై ఉండటం వల్లే సుప్రీంకోర్టుకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మాలలంటే ఒక చులకన భావం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున
ఒక భారీ బహిరంగ సభ. అది పేరుకి మాలల మహాగర్జన అయినా కూడా మాలల ఆత్మగౌరవ సభగా మాలలందరూ భావించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బండికల్ల పుల్లయ్య ఈ నెల 15వ తారీఖున మాలల గర్జన ఆ సభకు లక్షలాదిగా మాలలందరూ కూడా తరలి రావాలని సోదరుడు చెప్పినట్టుగా మందాకృష్ణ గారు అవివేకంతో మాట్లాడుతున్నాడు. వివేకమైనటువంటి మాటలు మాట్లాడమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మన యొక్క హక్కులను మనం కాపాడుకుందాం. కాబట్టి మాల సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ కూడా వేల సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి మినిమం 100 మంది వచ్చేలాగా ఒక కార్యాచరణ నిర్ణయించుకొని వేలాదిగా తరలి రావాలని జేఏసీ తెనాలి జేఏసీ తరఫున